హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్సాంత్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో జరిగిన పేపర్ను అనాలిసిస్ చేద్దాము, ప్రీవియస్ పేపర్ని. ఓకే, ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏంటంటే ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎంత డెప్త్ చదవాలి, ఏ విధంగా చదివితే మనం ఈ జాబ్ని క్రాక్ చేయొచ్చు అనే విషయాలు కూడా మనకి ఈ పేపర్ని అనాలిసిస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మనం ఇస్సాంత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని ఫాలో అవడానికి ప్రయత్నించండి. మనం గ్రూప్ డికి సంబంధించిన ఫస్ట్ ప్రీవియస్ పేపర్ చేస్తాము, తర్వాత మోడల్ పేపర్స్ సుమారుగా 20 మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేస్తాము ఆల్రెడీ. అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. డైలీ ఫాలో అవడం వలన ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాము. అలాగే ఈ వీడియో పీడిఎఫ్ అంటే ఈ ప్రీవియస్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కనుక మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే లింక్ షేర్ చేస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 30, 64, 52 సంఖ్య యొక్క ఖచ్చిత వర్గం అయ్యేందుకు దానికి కలపాల్సిన అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏది అంటే కనుక దీనికి ఆన్సరు 464. ఓకే, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ ప్రీవియస్ బిట్సే కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుతూ వెళ్తాను. మీకు తెలిస్తే ఈ లోపల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, నాగార్జున శాసనం దేని గురించి సమాచారాన్ని వెల్లడిస్తుంది అంటే దీనికి ఆన్సరు బుద్ధిజం గురించి చెప్తుంది. రెండంకెల సంఖ్యలో అంకెల మొత్తం 9. ఆ సంఖ్యలో నుంచి 27 తీసివేస్తే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారవుతాయి. ఆ సంఖ్య ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ 63 అండి, 63. ఓకే, నెక్స్ట్ బిట్. DBMS అనగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆప్షన్ బి. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలిపే కాలువ ఏది? దీనికి ఆన్సర్ సుయాజ్ కాలువ అండి, సుయాజ్ కాలువ. ఓకే, నెక్స్ట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవిక అధికారాలు ఉండేది ఎవరి చేతిలో? దీనికి ఆన్సరు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి చేతిలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. బ్రిటిష్ పాలనలోని దారిద్ర్యం మరియు ఆర్థిక స్థితిని గురించి దాదాబాయి నౌరోజీ రాసిన పుస్తకం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ బిట్టు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్న బిట్టే ఇది. ఏంటంటే ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ చేసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు? ఇది కూడా చాలాసార్లు అడిగారండి. ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే హర్భజన్ సింగ్. ఓకే, నెక్స్ట్, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కనుక అమృత ప్రీతం అండి, అమృత ప్రీతం. ఓకే, అమృత ప్రీతం. నెక్స్ట్, మ్యాటర్ను TAMRT అంటే ఇక్కడ చూడండి, దీన్ని తిరగ రాశాడు అంతే. ఫస్ట్ టీ రాసుకొచ్చాడు, తర్వాత ఏ రాశాడు, తర్వాత ఎం రాశాడు. దీన్నే మళ్ళీ ఇలా రివర్స్లో రాశారనమాట. ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లోకి వస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే దీనికి ఆన్సరు 3 అండి.
ఓకే. నెక్స్ట్ 336, 224, 168, 140, 126, 126 చూసినట్లయితే ఈ రెండిట్లకి మధ్య గ్యాప్ని చూసుకోండి. రెండిట్లకి మధ్యన గ్యాప్ చూసుకుంటూ వస్తే చూసుకుని వచ్చి దాంట్లో తీసినట్లయితే అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుందంటే 119 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆల్మట్టి ఆనకట్ట ఎక్కడ ఆల్మట్టి ఆనకట్ట ఎక్కడ నెలకొంది అంటే కనుక కర్ణాటక అండి. కర్ణాటక. ఓకే. కర్ణాటక. జపనీస్ ఎన్సెఫాలిటిస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే కనుక దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కబీర్ ఎవరి శిష్యులు అంటే కనుక రామానంద్ శిష్యులు అండి. రామానంద శిష్యులు. ఓకే. ప్రవాస భారతీయ దివాస్ 2013 ఎక్కడ జరిగింది అంటే కనుక కొచ్చిలో జరిగిందండి. కొచ్చిలో జరిగింది. ఓకే. కొచ్చి. నెక్స్ట్ 10,000 రూపాయల మొత్తం వార్షిక చక్ర వడ్డీ కింద 3 ఏళ్లలో 13,310 రూపాయలు కావాలంటే వార్షిక వడ్డీ రేటు ఎంత ఉండాలి? ఇంకా ఆన్సరు 10% ఉండాలండి. 10% ఉండాలి. ఓకే. 10% ఉండాలి. నెక్స్ట్ ఎవరి శాసన కాలంలో సాంచి స్తూపము నిర్మించబడిందంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సాంచి స్తూపం అనగానే అశోకుడు గుర్తుకు రావాలండి. అశోక స్తూపం గుర్తుకు రావాలి. ఓకే. అశోకుడు. సాంచి స్తూపం అనగానే అశోకుడు గుర్తుకు రావాలి. ఒక ఘన ఉపరితల విస్తీర్ణము 150 మీటర్ స్క్వేర్ అయినచో దాని పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనుక 125 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. ఓకే. క్యూబిక్ మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ మట్టి ప్లాస్టిక్ ధర్మాన్ని ప్లాస్టిసిటీ ఎప్పుడు ప్రదర్శిస్తుందంటే సరైన మొత్తంలో నీటిని దానికి జత చేసినప్పుడు ఈ ప్లాస్టిక్గా మారుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సావుల్ కుచి టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నెలకొంది అంటే కనుక అస్సాంలో నెలకొంది. ఓకే. నెక్స్ట్ భారతదేశ 14వ ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఎవరంటే కనుక వైవి సుబ్బారెడ్డి అండి. వైవి రెడ్డి. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ఎంకే గాంధీ అండి. ఎంకే గాంధీ. నెక్స్ట్ ఒక ఈత కొలను 20 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల లోతు ఉంది. చదరపు మీటర్లకు 20 వంతున అడుగు భాగం మరియు గోడల మరమ్మతులు చేయించాలంటే ఎంత వ్యయం అవుతుంది అంటే కనుక ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ ఇవ్వలేదండి. ఓకే. నెక్స్ట్ జోగ్బని, బిరాట్ నగర్ మరియు జయనగర్, బిజల్పుర, భర్తీ బస్ మార్గాలను భారత్తో కలిపే దేశం ఏదంటే కనుక నేపాల్ అండి. ఓకే. నేపాల్. నెక్స్ట్ AICTE అనగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే. నెక్స్ట్
దిగువ వాటిలో ఏ రాష్ట్రంలో తీస్తా ఊర్జా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టదలిచారు? దీనికి ఆన్సర్ సిక్కిం అండి. సిక్కింలో నిర్మాణం చేయాలనుకున్నారు. ఓకే, నెక్స్ట్ 15 మంది బాలురు 5 రోజుల్లో 900 సంపాదిస్తే 20 మంది బాలురు 7 రోజుల్లో ఎంత సంపాదిస్తారు? దీనికి ఆన్సరు 1680 రూపాయలు. ఓకే, 1680 రూపాయలు. చూడండి, ఇక్కడ దీన్ని ఈజీగా చేయొచ్చు. 15 మంది బాలురు 5 రోజుల్లో 900 అయితే వేసి అలాగే ఓకే. నెక్స్ట్ బిట్ పార్సిక్ దేనికి కొలమానం? పార్సిక్ దేనికి కొలమానం అంటే కనుక అంతరిక్ష దూరాలను కొలవడానికి పార్సిక్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రిపీటెడ్ గ్రూప్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. అలాగే ప్రతి జనరల్ స్టడీస్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా అరుదుగా ఎక్కువగా అడుగుతూ ఉన్న క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ దిగువ వాటిలో ఏ ప్రక్రియ గాలిలోకి అవలంబిత నిర్దిష్ట పదార్థాన్ని చేర్చదు అంటే కనుక కాగిత పరిశ్రమ అండి. కాగిత పరిశ్రమ. ఓకే, కాగిత పరిశ్రమ నుంచి అలాంటి పదార్థాలు చేర్చుకోదు. దేనిలో ఉండే పిగ్మెంట్ను బట్టి ఒక వ్యక్తి నలుపు, నస్యము లేదా నీలిరంగు కళ్ళను కలిగి ఉంటాడంటే కంటిపాప అండి. కంటిపాప. ఓకే, కంటిపాప. నెక్స్ట్ ఒక నర్సరీలో 5000 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో 5% గులాబీ మొక్కలు మరియు 1% మేరీగోల్డ్ మేరీగోల్డ్ ఉన్నాయి. అయితే ఇతర మొక్కల సంఖ్య ఎంత అనే క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సరు 4700 అండి. 4700. ఓకే, నెక్స్ట్ మన పాలపుంత ఆకారం వృత్తాకార ఆకారం అండి. వృత్తాకారం ఆకారం. ఓకే, దిగువ వాటిలో ఏ పాము మాత్రమే గూడు నిర్మించుకుంటుంది అంటే కనుక కింగ్ కోబ్రా అండి. కింగ్ కోబ్రా. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త గోపాల్ హరి దేశ్ముఖ్ ఇలా కూడా ప్రసిద్ధి లోకహితవాది. ఓకే, నెక్స్ట్ దిగువ ఖనిజాలలో ఏది ఆక్సిజన్ కలిగి ఉండదు అన్న క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి ఆన్సరు పరైట్స్ అండి. భారతీయ పౌరుడు అయ్యేందుకు దిగువ వాటిలో ఏది ఒక షరతు కాదు. ఆస్తి సంపాదించడం ఒక షరతు కాదు. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో ఏది భౌతిక మార్పు కాదు? నీటిలో ఉప్పు కరగడం అనేది భౌతిక మార్పు కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి 38వ బిట్. దీనికి ఆన్సరు ఇదండి. ఆన్సర్ అయితే TWXZ అంటే ఏమీ లేదు. ఇక్కడ మీరు ఈ సికి ఈకి మధ్యలో గ్యాప్ చూసుకోవాలి. ఎఫ్కి ఐకి మధ్యలో గ్యాపు, జేకి ఎల్కి గ్యాప్లో అలా కంటిన్యూస్గా వస్తే తర్వాత వచ్చే అక్షరాలు ఏంటి అనేది కూడా చూసుకుని చేయాలన్నమాట. దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల రీజన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆల్ఫాబెటిక్ ఉంటుంది. అది చేసినప్పుడు మీకు ఈజీగా ఇలాంటి బిట్స్ని ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీ బిట్స్ ఇది. ఓకే, ఒక హాస్టల్లో 50 మంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడ 40 రోజులు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. మరో 30 మంది అమ్మాయిలు ఆ హాస్టల్లో చేరితే ఆహార నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి అంటే కనుక 25 రోజులకు సరిపోతాయి. 25 రోజులకు సరిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనేరాయిడ్ బారోమీటర్కు సంబంధించిన దిగుబాటులో ఏది సత్యం కాదు అంటే అది ఎక్కువ బరువు ఉంటుంది. ఇది సత్యం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్ 270 మీటర్ల పొడవైన ఒక రైలు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వ్యతిరేక దిశలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ
వస్తున్న వ్యక్తిని 2 ఆ రైలు ఎంతసేపట్లో దాటగలదు? ఓకే, దీనికి ఆన్సరు 36 సెకండ్లు. 36 సెకండ్లో దాటగలదు. ఓకే, 36 సెకండ్లో దాటగలదు. నెక్స్ట్ బిట్. హంపి ఏ నది ఒడ్డున కలదు? తుంగభద్ర నది ఒడ్డున కలదు. ఓకే, హ్యారీ పాటర్ సిరీస్లో 7వది మరియు ఆఖరిదైన పుస్తకం పేరేమిటి? ది హ్యారీ పాటర్ అండ్ ది డెత్ హాలోస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. దిగుబాటులో ఏది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం అంటే కనుక ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ఓకే, నెక్స్ట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యమైన తేదీల్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది ఆన్సర్ జూన్ 5 అయితే మరి మార్చి 8 దేనికి సంబంధించినదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా చేయాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా జూన్ 5, మార్చి 5 దేనికి, అలాగే ఏప్రిల్ 22 దేనికి సంబంధించినవో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేసి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. కామెంట్ చేయలేదు అంటే కనుక మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. రాము ఉత్తీర్ణత చెందేందుకు 40% మార్కులు అవసరం అనగా 185 మార్కులు వస్తే 15 మార్కుల తేడాతో ఫెయిల్ అవుతాడు. ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అంటే కనుక 500 మార్కులండి. 500 మార్కులు. ఓకే, నెక్స్ట్. వితంతు పునర్వివాహ చట్టం కోసం భారతదేశంలో ప్రథమంగా కృషి చేసింది ఎవరు అంటే కనుక ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ క్రింది వాటిలో ఏది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించినది ఏది అంటే కనుక సేవ. ఓకే, సేవ. నెక్స్ట్. సంక్షేమ రాజ్యం భావన దేనిలో నిర్వహించబడింది అంటే కనుక ఆదేశ సూత్రాలలో. ఓకే, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువు కలిగి ఉండేది వెలాసిటీ. ఓకే, వెలాసిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్. ఒక జాలరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోగలడు. తిరిగి 15 నిమిషాల్లో పూర్వస్థానాన్ని చేరుకోగలుగుతాడు. ప్రవాహ వేగము ఎంత అంటే కనుక 1 km/h. ఓకే, గంటకి 1 కిలోమీటర్. ఓకే, నెక్స్ట్. దేనికి ఫౌజేదారుగా నియుక్తులై తర్వాత హైదర్ అలీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు అంటే కనుక దిండిగల్ అండి. దిండిగల్. ఓకే, దిండిగల్. నెక్స్ట్ బిట్. చాలా ఓపికగా చూడాలమ్మా. చూస్తేనే కదా మీకు ఉద్యోగం ఈజీగా రాదు కదా, కష్టపడాలి. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే కానీ ఏది సాధించలేరు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్. HUF అంటే ఏంటంటే హిందూ యునైటెడ్ ఫ్యామిలీ అని అర్థం. ఓకే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండి ఫస్ట్ ఆప్షన్. ఓకే. ఖచ్చిత వర్గం కాగల 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటే కనుక 961. ఓకే, 961. ఇది చూడండి, మళ్ళీ రీజనింగ్ బిట్ వచ్చింది.
పిఓఎన్, ఆర్క్యూపీ, టిఎస్ఆర్, వియుటి తర్వాత వచ్చే 2 అక్షరాలు ఏమిటి? ఓకే, తర్వాత వచ్చే వర్డ్స్ ఏంటంటే కనుక XWV, XY, XWV తర్వాత Y తర్వాత ZYX తర్వాత ZYX. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10, 14, 25, 55, 140. దీనికి నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటంటే కనుక 388. ఓకే, 388. భారతదేశంలో పోర్చుగీసు వారి అధికారానికి పునాది వేసింది ఎవరు? ఆల్ఫోన్స్ డి ఆల్బర్క్. ఓకే, ఇతను వేశారనమాట. ఓకే, నెక్స్ట్ జూడ్ ఫెలిక్స్ అనే ప్రఖ్యాత భారత క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు? అంటే కనుక హాకీకి చెందినవారు. ఓకే, నెక్స్ట్ సచార్ కమిటీ దేనికి సంబంధించినది? భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యా సంబంధిత స్థాయిలను అధ్యయనం చేయడానికి వేసిన కమిటీ ఏంటంటే కనుక సచార్ కమిటీ. ఓకే, నెక్స్ట్ ఈ దిగు వాటిలో దేని లక్షణం దాని మూలం తప్పుగా జత చేయబడింది? అంటే కనుక న్యాయ సమీక్ష తప్పుగా జత చేయబడింది. మిగతా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ బైహార్ట్ చేయవచ్చు మీరు. ఓకే, బిర్సా ముండా స్టేడియం ఎక్కడ ఉంది? బిర్సా ముండా స్టేడియం ఎక్కడ ఉందంటే కనుక రాంచీలో ఉంది. ఓకే, రాంచీలో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఈ విధంగా పరిగణిస్తారు: రూపంలో సమైక్య మరియు స్ఫూర్తిలో ఏకకేంద్ర. ఓకే, నెక్స్ట్ బిట్ ఈ దిగువ జతలో ఏది తప్పుగా జత చేయబడింది అంటే కనుక బరీద్ సాహీస్ విరార్. ఓకే, ఇది. నెక్స్ట్ చీమ తన చుట్టూ ఉన్న వస్తువును చూడగలదు ఎందుకంటే తలపై కళ్ళు ఉంటాయి కనుక. ఓకే, తలపై కళ్ళు ఉంటాయి కనుక. నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వైల్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ట్రిగ్వే లేదా ట్రిగ్వైల్. నెక్స్ట్ వేసవిలో జంతువులు దీర్ఘ నిద్రపోవడాన్ని ఏమంటారంటే గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ శ్యామ్ 1200 రూపాయలతో ఒక జత షూ కొన్నాడు. 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 12% లాభం పొందాలంటే వాటిని ఎంతకు విక్రయించాలి? దీనికి ఆన్సర్ 1600కి విక్రయించాలి. 1600కి విక్రయించాలి. స్వాధార్ అనేది దీనికి సంబంధించిన భారత ప్రభుత్వ పథకం. క్లిష్ట పరిస్థితుల్లో ఉండే మహిళల కోసం. ఓకే, స్వాధార్ అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉండే మహిళల కోసం. ఓకే, నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఏది ఎంజైమ్ అంటే ట్రిప్సిన్. ఓకే, ట్రిప్సిన్. నెక్స్ట్ వంట చేసే సమయంలో నాశనమయ్యే విటమిన్ సి అండి. విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం బైకనూర్ కాస్మోడ్రోమ్ ఎక్కడ నెలకొంది? కజకిస్తాన్. ఓకే, కజకిస్తాన్. నెక్స్ట్ నైట్రోజన్ కాంపౌండ్స్గా బ్యాక్టీరియల్ మార్పిడి చెందడాన్ని ఏమంటారు? నైట్రైజేషన్ అంటారు. ఓకే, చాలా ఓపిక వినాలమ్మా, ఇంకెన్నో బిట్స్ లేవు. విజయనగర సామ్రాజ్యం మొదటి రాజవంశం ఏది? సంగమ వంశం అండి, సంగమ వంశం. ఓకే, పులికాట్ వద్ద కోట నిర్మించింది ఎవరు?
ఎవరంటే డచ్ వారండి. డచ్ వారు నిర్మించారు. ఓకే, డచ్ వారు. నెక్స్ట్ 2013 సెప్టెంబర్లో G20 సదస్సు ఎక్కడ జరిగింది? సెయింట్ పీటర్బర్గ్స్. ఓకే, సెయింట్ పీటర్బర్గ్ దగ్గర జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఏ విధంగా పనిచేస్తుంది? బ్యాక్టీరియాకు ముఖ్యమైన బయోకెమికల్ మార్గాలను మూసివేయడం ద్వారా. ఓకే, నెక్స్ట్ దిగువారులో ఎవరిని అభివర్ణించేందుకు మితవాది అనే పదాన్ని ఉపయోగించలేము? బిపి చంద్రపాల్, లాల్ పాల్ బాల్ అంటాం కదా, వీళ్ళందరూ అతివాదులు. మితవాదులు కాదు, అతివాదులు. లాల్ పాల్ బాల్ అని అంటాం. ఓకే, ముల్లా పెరియార్ డ్యామ్ ఎక్కడ నెలకొంది? కేరళ. ఓకే, కేరళలో ఉంది. నెక్స్ట్ దిగు వాటిలో ఏది బ్యాంకింగ్ ఫైనాన్స్కి చెందని పదము? దీనికి ఆన్సర్ డిస్ఫ్యూజన్. ఓకే, డిస్ఫ్యూజన్. వైరస్ ప్రధాన గుణం. వైరస్ యొక్క ప్రధాన గుణం ఏంటంటే ఆశ్రయం పొంది వాటిపై మాత్రమే బహుళ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది. ఓకే, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన ఇటీవల 193వ దేశం ఏది? చాలా రిపీటెడ్ బిట్ అండి ఇది. రిపీటెడ్ బిట్. రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. క్రింది వాటిలో ఏది 11వ పంచవర్ష ప్రణాళిక కాలం? 2007, 2012. 2007 నుంచి 12 అంటే 5 సంవత్సరాల కాలం. ఓకే, ఇండోమిటబుల్ స్పిరిట్ పుస్తక రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, మర్చిపోకూడదు. ఓకే, చూడండి 0.0169 బై 0.013 అంటే 13 అలా చూసుకోవాలి. ఇక్కడ 13 169 జస్ట్ అలా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, ఒక వస్తువు భూమికి ఎంత ఎత్తుపై నుంచి వదిలేయబడింది? అది సగదూరంలో ఉన్నప్పుడు కలిగి ఉండేది గతిశక్తి మరియు శక్తి రెండు. గతిశక్తి శక్తి రెండు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్. శబ్ద తరంగాల పౌనపున్యాన్ని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు: మీటర్ పర్ సెకండ్గా చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఒక వస్తువును తెచ్చి 10% లాభానికి విక్రయించాడు. ఆయనకు దాన్ని 20% తక్కువకు తీసుకొచ్చి 10%కి ఎక్కువ అమ్మి ఉంటే ఆయనకి 40% లాభం పొందేవాడు. ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? 400. ఓకే, 400. ఉత్తర ధ్రువ ప్రాంతంలో 6 నెలల పగటి రోజు, దక్షిణ ధ్రువ ప్రాంతంలో వద్ద 6 నెలల రాత్రి ఏర్పడడానికి కారణం భూమి తన కక్షతలం వైపు వాలుగా ఉండడం. ఓకే, నెక్స్ట్ హరప్పన్ నాగరికత యొక్క మొట్టమొదటి ఖగోళీయ వేధశాల కింది వాటిలో ఏ ప్రాచీన స్థలం వద్ద కనుగొనబడింది? దొలవీర దగ్గర. ఓకే, నెక్స్ట్ ఆర్థిక లోటు అంటే ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య అంతరము. ఓకే, ఎగుమతులు దిగుమతుల మధ్య అంతరము. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్షత ప్రదర్శించడాన్ని నిషేధించడంలో డాష్ ఆర్టికల్లో ప్రస్తావించబడింది అంటే కనుక అధికరణం 15. అధికరణం అంటే ఆర్టికల్ అని. ఓకే, నెక్స్ట్ ఒక వస్తువు భూమికి కొంత ఎత్తుపై నుంచి వదిలివేయబడింది. అది సగం దూరం
సారీ ఇవి ఆల్రెడీ చేసేసాం మనం. ఓకే. చాంద్ బీబీ దేని పాలకురాలు? అహ్మద్నగర్ పాలకురాలండి, అహ్మద్నగర్ పాలకురాలు. ఓకే. నెక్స్ట్ 500 మీటర్ రేసులో ఏ మరియు బీల వేగ నిష్పత్తి 3:4. ఏ 140 మీటర్లు స్టార్టప్ కలిగి ఉన్నాడు. ఏ ఎంత తేడాతో విజయం సాధిస్తాడు అంటే కనుక 20 మీటర్ల తేడాతో. ఓకే. నెక్స్ట్ పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏది? హైడ్రోఫోబియా. ఓకే. ఆప్షన్ 3. ఆల్ బెరూని భారతదేశానికి ఎవరితో పాటుగా వచ్చారు? మహమ్మద్ గజ్నీతో పాటు వచ్చారు. సంయుక్త జలసేన అభ్యాసనం స్లీనెక్స్ జరిగేది ఏ దేశాల మధ్య జరుగుతుంది? భారత్ శ్రీలంకల మధ్య జరుగుతుంది. ఓకే. ఎక్స్ఎక్స్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? గ్లాస్గో. నెక్స్ట్ రెండింతలు గల ఒక సంఖ్య యొక్క అర్ధభాగం కంటే 45 ఎక్కువైనచో ఆ సంఖ్య ఎంత? 30. ఓకే. ఒక పదార్థం తేమలో కలిసినప్పుడు అది వెలువరించేది ఆర్ద్రతాగ్రహి. ఓకే. లాస్ట్ బిట్ భారమితి రీడింగ్ హఠాత్తుగా కిందకి దిగడాన్ని దేని సూచిస్తుంది? తుఫాన్ చూపిస్తుంది. ఓకే. ఇదండి మొత్తం 2018 ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన పేపరు. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వారు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది షేర్ చేయబడుతుంది ఫ్రీగా. ఓకే. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఓకే. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. I wish you all the best. Good luck. Thank you all.